రొయ్యల సాగుకి ఏది బెస్ట్, వనామీనా లేక టైగర్ రొయ్యల? ఈ ప్రశ్న ప్రతి రైతుకు ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ రెండింటికి తమ తమ ప్రత్యేకతలు, సవాళ్లు ఉన్నాయి. ఏది మీ ఫామ్ కు సరిపోతుందో తెలుసుకోవాలంటే ఈ ముఖ్యమైన పోలిక తప్పకుండా చూడాలి. వనామీ రొయ్యలు చాలా మందికి ఫేవరెట్, ఎందుకంటే అవి వేగంగా పెరుగుతాయి, ఫీడ్ కన్వర్షన్ సూపర్ మరియు తక్కువ రిస్క్. నీటి నాణ్యతను, బయోసెక్యూరిటీ పాటిస్తే చిన్న రైతులకు కూడా ఇది స్థిరమైన ప్రొడక్షన్ ఇస్తుంది. అందుకే 90% మంది రైతులు వనామీనే ఎంచుకుంటున్నారు. మరోవైపు టైగర్ రొయ్యలు మార్కెట్ లో ప్రీమియం ధర పలుకుతాయి, రుచి కూడా అత్యుత్తమం. కానీ వీటిని పెంచడం కొంచెం కష్టం. వీటికి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. నీటి నాణ్యతలో చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేవు, మరియు డెన్సిటీ తక్కువగానే పెట్టాలి. అందుకే చాలా మంది రైతులు టైగర్ ను రిస్కీ ఆప్షన్ గా భావిస్తారు. అనుభవం, మంచి టెక్నికల్ సపోర్ట్ మరియు నీటి నాణ్యతపై పూర్తి కంట్రోల్ ఉన్నవారు టైగర్ తోనూ మంచి లాభాలు పొందగలరు. కానీ సాధారణ పరిస్థితుల్లో తక్కువ రిస్క్ తో స్థిరమైన ప్రొడక్షన్ మరియు మంచి లాభాల కోసం వనామీ రొయ్యలే ప్రాక్టికల్ గా బెస్ట్ ఆప్షన్. మొత్తానికి మీ ఫార్మ్ కెపాసిటీ, వాటర్ కంట్రోల్, బయో సెక్యూరిటీ మేనేజ్మెంట్ పై ఆధారపడి మీకు ఏది సరిపోతుందో నిర్ణయించుకోండి. మీరు ఏ రొయ్యను పెంచుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. Follow Shrimp News for more updates.